ఏంటంటే బేబీ యాక్ని అనేది కొన్ని వారాలు అంటే 2 నుంచి 4 వారాల తర్వాత తగ్గిపోతూ వస్తుంటుంది. అదే మనకి ఎగ్జిమా అయితే కనుక యూజువల్గా చాలా వారాలు ఉంటుంది, కొన్నిసార్లు సివియర్గా అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ కన్సర్న్గా మిగులుతుంది. సో కొన్నిసార్లు ఎగ్జిమా వచ్చేసి సరిగ్గా ట్రీట్ చేయకపోతే చర్మం ఎక్కువగా పొడిబారిపోయి ఇన్ఫెక్షన్స్కి గురి అయ్యేసి అక్కడ క్రస్టింగ్ అవన్నీ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బేబీ యాక్ని అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, అంటే ఆటోమేటిక్గా కొన్ని వారాల్లో అది తనంతగా అదే తగ్గిపోతూ వస్తుంటుంది. సో దీనికోసం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది పని లేదు. కాకపోతే ఒక మంచి స్కిన్ సూతింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హైపో అలర్జెనిక్ క్లెన్జర్స్ వాడటము, ఓట్ మీల్ ఉండే మాయిశ్చరైజర్ వాడటము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిన్ బ్యారియర్ని నరిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్కిన్ పోర్స్ ఏదైతే ఉందో వాటిని బ్లాక్ చేయకుండా వాడాలి. సో ఒక లైట్ వెయిట్ హైపో అలర్జెనిక్ మాయిశ్చరైజర్ వాడడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం కొన్నిసార్లు కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాం. ఎట్లాగైతే శనగపిండితో బేబీ స్కిన్ని రుద్దడం, లేదంటే కోకోనట్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసి ఆ ఆయిల్ని ఎక్కువసేపు వదిలేయడం, ఇటువంటి ప్రాక్టీస్ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే సున్నిపిండి అనేది అందరి పిల్లలకి సూట్ అవ్వదు. అట్లాగే కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువసేపు చర్మం పైన వదిలేస్తే చర్మము రంధ్రాలు అనేది బ్లాక్ అయిపోయి యాక్నే అనేది ఇంకా సివియర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందో మనం కొన్ని విషయాలు చేయడం వల్ల కొన్ని ప్రాక్టీసెస్ చేయడం వల్ల దాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంటాము. సో ఈ ప్రాక్టీసెస్ని మైండ్లో పెట్టుకొని సున్నిపిండి, కోకోనట్ ఆయిల్ ఇటువంటివి తగ్గించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యాక్నేని ట్రీట్ చేయడం కోసం మీరు ఓవర్ ద కౌంటర్ అంటే ఫార్మసీ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్స్ తెచ్చుకొని దయచేసి వాడద్దు. ఎందుకంటే స్కిన్ని ఇంకా సెన్సిటివ్ చేసి యాక్నే లేదా ఇంకా అలర్జీస్ని రెట్టింపు చేస్తుంటుంది. సో దానికి తగిన టైం ఇవ్వండి, బేబీ స్కిన్ రికవర్ అవ్వడానికి టైం ఇవ్వండి, ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ బేబీ యాక్ని తగ్గే క్రమంలో మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. బేబీని ఎప్పుడు ఒక మంచి అంబియంట్ టెంపరేచర్లో పెట్టడం. ఎక్కువ వేడికి కానీ ఎక్కువ చలికి కానీ గురైనప్పుడు స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్గా మారి పోర్స్ అనేది బ్లాక్ అయిపోయి యాక్నే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక మంచి అంబియంట్ టెంపరేచర్లో పిల్లల్ని ఎప్పుడు పెట్టాలి.